కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. విచారణ గడువును మరో 2 నెలలు పెంచింది. జూలై 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం 2 నెలలు పెంచింది. జూలై 31 వరకు పొడిగిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ చివరి దశకు చేరిందని చెప్పి కూడా ఏదైతే ఇటీవల వార్తలు వినిపించాయి, నెలలో ఏదైతే కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఏదైతే కమిషన్ మరో 2 నెలలు గడువు కోరినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 2 నెలలు గడువు పెంచుతూ ఏదైతే ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయితే కమిషన్ మరికొందరిని విచారణ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వంలో ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారో, అలాగే ఈఎన్సీ అధికారులు ఎవరైతే పనిచేస్తున్నారో, అదే సంస్థలకు సంబంధించి ఏదైతే అన్నారం, మేడిగడ్డ, అలాగే సుందిల్ల బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఉన్నటువంటి సంస్థలు, అక్కడ ఉన్నటువంటి పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో అధికారులు, వారందరినీ కూడా మరోసారి విచారణ చేసి వారి దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు కూడా ఏదైతే ఇప్పటికే ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, సో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఈ 3 నివేదికలను కూడా పూర్తిగా స్టడీ చేసి మీరు చెప్పినటువంటి అంశాలు దానికి దీనికి సరిగా ఉన్నాయా లేదా అని చూడాలని చెప్పి కూడా ఏదైతే కమిషన్ భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే పొలిటికల్ ఎంట్రీ ఏదైతే అధికారులు ఆ సమయంలో ఎవరైతే సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా ఆ రోజు ఈటెల రాజేందర్ ఉన్నారు. సో వీరందరినీ కూడా మరొకసారి పిలవాలా లేదా అనే అంశంపై కూడా ఏదైతే కమిషన్ పురాణశీల చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈసారి మాత్రం కమిషన్ ఈ 2 నెలల గడువులోపు ఖచ్చితంగా కమిషన్ తన నివేదికను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని భావిస్తుంది. ఇప్పటికే 400 పైగా పేజీలకు సంబంధించినటువంటి ఏదైతే నివేదికను సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సుమారు 110 మందికి సంబంధించినటువంటి అందరినీ కూడా ఏదైతే ఈ విచారణలో ఏదైతే నిర్మాణ లోపంలో కావచ్చు, ఆర్థిక పరమైన అంశం కావచ్చు, అలాగే బ్యారేజ్ డిజైన్లకు సంబంధించిన అంశం కావచ్చు, అనేక అంశాల్లో ఇప్పటికే వీరందరినీ క్వశ్చన్ చేసింది, వీరి దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకుంది. సో మరికొందరు అధికారులను మరోసారి పిలిచి కూడా ఎంక్వైరీ చేయాలనే నేపథ్యంలోనే ఏదైతే కమిషన్ మరో 2 నెలల గడువు కూడా కోరినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పొలిటికల్ గా కూడా ఎంక్వైరీ ఏదైతే విచారణ చేయాలని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్, మాజీ మంత్రులు ఉన్నటువంటి ఈటెల రాజేందర్, హరీష్ రావు కూడా పిలిచే అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే మనకైతే వార్తలు వినిపిస్తున్నది.